అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగద్రక్షణార్థాయ శ్రీదేవి భూదేవి సమి శ్రీ రంగనాథ స్వామి తీర్థం గోవింద్. ఈ దేవాలయం వచ్చి 1540లో స్వామి తెలిసినాడు. ఆ తర్వాత దేవాలయం కట్టిన 1640, బట్ 90 సంవత్సరాలు దేవాలయం కట్టినాడు. అది 15వ శతాబ్దం ఎండింగ్లో కృష్ణదేవరాయ పరిపాలనలో వనపర్తి రాజా గోపాలరాజు అయిన సామంతరాజుగా ఉండేవాడు. అతని పెద్ద పండితుడు, కళాకోవిదుడు, అష్టభాషా బిరుదాఖిరుడు. స్వామి పలకమంటే పలికేవారు రాజుగారి దగ్గర. అతని తరచు సంవత్సరం 3 మార్లు కాలినడు శ్రీరంగం పోయి వచ్చేవాడు. ఎందువల్ల పోయొచ్చింది, ఈ ప్రదేశంలో ఉండే ఆలయము నా ప్రదేశంలో ఉండవాలని పోతూ వచ్చేవాడు. పోతూ వస్తూ కొంత అనారోగ్య కారణాల వల్ల పోవడానికి వీలు పడి రాజుగారి శ్రీరంగానికి. స్వామి ప్రతి సంవత్సరం దగ్గరికి వచ్చిపోయేవాడిని. ఈ సంవత్సరం దగ్గరికి వస్తానా లేదా అని బాధపడుతుంటే రాజుగారు స్వాములు కళలో కనిపించి, అప్ప నువ్వు రానవసరం లేదు, నేనే వస్తానని చెప్పినాడు స్వామి. ఈ రాజుగారు ఎక్కువ స్వామి అడిగినప్పుడు చుట్టుపక్కల ఉన్నాడు చెప్పినాడు స్వామి. ఈ చుట్టుపక్కల ఎదురు వచ్చిన స్వామి కనపడలే రాజుగారికి. ఒకరోజు తెల్లవారుజామున గడప క్షోభంలో వచ్చి రాజగోపురం పైనకి అప్పాన్ని బయట ఉన్న వెంబరావు చూపిస్తున్నప్పుడు ఆ గడప చెట్టు పోతే రాజులు బట్టు ఇటుపోయినారు. ఇక్కడ కొత్తకోట నుంచి వనపేట దారిలో సెగరడి పనులు వస్తుంది. అక్కడ పెద్ద గుట్ట ఉంటే గుట్ట కింద పుట్టలో ఉన్నాడు ఆయన. ఆ గుట్ట మీద వాళ్ళని గడపక్షి పోయి మనం స్వామి బయటికి వెళ్ళుకున్నప్పుడు గుణపార్లు పార్లతో తాగితే స్వామికి ఎక్కడ దెబ్బలు చేతారు ఉద్దేశంతో అప్పట్లో చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఆ పల్లెని పిల్లించి గుట్ట క్లీన్ చేసిన స్వామి యొక్క పుట్ట బయటకు వచ్చింది. అప్పుడు ఆ పుట్టకు పాలు నీళ్లు కలిపి స్వామికి అభిషేకం చేసిన తర్వాత పుట్టలో నుంచి ఆయన ధైర్యం బయటకు వచ్చినాడు స్వామి. స్వామి బయటకు వచ్చిన తర్వాత స్వామి మనల్ని ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే రాజుగారు తిరిగి అదే గడప తిరుగుతూ వచ్చి మళ్ళీ గుట్ట మీద వారిందనమాట. ఎక్కడ పోయినా రాజుగారి స్వామి గడపస్థంలో దారి చూపిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఏనుగుల ద్వారా తెచ్చి స్వామి ప్రతిష్ఠించిన స్వామిని. అప్పుడు ఈ గుట్ట పేరు తెల్లరాళ్ళ గుట్ట అంటారు. గరుడపక్షి వాలిందనే ఉద్దేశంతో తిండి గరుడరాజు పేరు పెట్టి పిలుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ఊరి పేరు వచ్చి కొరిపాడు. స్వామి వచ్చి వెలిసిందో శ్రీరంగాపురం పేరు వచ్చింది. శ్రీరంగంలో స్వామి కావేరి నది మధ్యలో ఉన్నాడు స్వామి. అదే మాదిరిగా స్వామి నీటి మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో చుట్టూ తెరవు రవించి దీనికి శ్రీరంగ సందర్భం అని పేరు పెట్టినారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చిలో ఒలి పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి అంటే పుబ్బ నక్షత్రం బట్టి పౌర్ణమి ముందు రావచ్చు, వెనుక రావచ్చు. ఆ నక్షత్రం బట్టి రథోత్సవం ఉంటుంది. ఇక్కడ రథోత్సవం ముందు 20 బ్రహ్మోత్సవాలు ఉంటాయి. రథం రాగినాక ఉగాదికి జాతర నడుస్తుంది. ఆయన జన్మదినం వచ్చి రేవతి నక్షత్రం అన్నమాట. రేవతి నక్షత్రం రోజున ప్రతి నెల కళ్యాణం ఉంటుంది. దాన్నే మాస కళ్యాణం అంటాం. ప్రతి పౌర్ణమి స్వామికి అభిషేకం ఉంటుంది. ఒక పౌర్ణమి విగ్రహాలు పెట్టి అభిషేకం చేస్తాం. రెండో పౌర్ణమి పెద్దానికి అభిషేకం ఉంటుంది. ఆయనకి 2 రోజులు అభిషేకం ఉంటుంది అన్నమాట స్వామివారికి. పక్కన అమ్మ లక్ష్మీదేవి ఉంది. అమ్మ పేరు చతుర్భుజ మంగళ లక్ష్మీదేవి. అమ్మ అభిషేకం ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకం ఉంటుంది. ఇక ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం తెలిసి అర్చన ఉంటుంది. ప్రతి కార్తీక మాసం ప్రత్యేక గోదాదేవి కార్తీక మాసం సాయంకాలం ఆకాశ దీపం పెడతాం. ధనుర్మాసంలో గోదావరి పూజ పొద్దున